ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఫిబ్రవరి 23. దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరదుము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14-16 వచనాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మెల్కీసెదెకు క్రమము చొప్పున 4 అంతల పరిచర్య గల పరలోక గొప్ప ప్రధాన యాజకునిగా చూచుదుము. మొదటిగా ఆయన మన హద్దుబాటులన్నింటి కొరకు మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన మన ఉత్తరవాది. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకు ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కనికరము గల నమ్మకమైన ప్రధాన యాజకుడుగా ఆయన మన పక్షమున బతిమాలును. మనమందరము మన బలహీనత బుద్ధిహీనతతో దేవుని దుఃఖపరచు పనులను చేయుదుము. మనము తప్పు చేయవలనని కోరకపోయినను శత్రువు మనలను శోధనలోనికి ఈడ్చును. ప్రభువైన యేసుక్రీస్తు మన బలహీనతలు పతనములను ఎరుగును గనక మన పక్షముగా బతిమాలుచు విజ్ఞాపన చేయును. రెండవదిగా, పాత నిబంధన కాలములో ప్రధాన యాజకుడు ప్రజల పక్షముగా దేవునికి బలులు అర్పించవలసి ఉన్నది. ఈ అర్పణలు 5 విధానములలో యేసు ప్రభువును సూచించుచున్నవి. మొదటిగా దహన బలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ బలిని గురించి మాట్లాడుచున్నది. రెండవదిగా పాప పరిహారార్థ బలి. ఏ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడి నిమిత్తం మన పాపములన్నింటినీ తాను భరించును మనకు జ్ఞాపకము చేయుచున్నది. మూడవదిగా సమాధాన బలి. ప్రభువైన యేసుక్రీస్తు మన సమాధానమై దేవునితో మనలను సమాధానపరచుటను చూపుచున్నది. నాలుగవదిగా అపరాధ పరిహారార్థ బలి. తిరిగి జన్మించిన పిమ్మట కూడా మనము చేయు పాపములను శుద్ధీకరించి క్షమించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన సంపూర్ణ సదుపాయమును మనకు జ్ఞాపకము చేయుచున్నది. ఐదవదిగా నైవేద్య బలి. మన ఆకలిని దాహమును తీర్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన ఆహారము పానము నాయనని చూపుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షముగా ఈ 5 బల్యర్పణలుగానయ్యను. ఒక్క సంపూర్ణ బలి ద్వారా ఆయన మనలను నీతిమంతులనుగా చేసెను. మనము విశ్వాసము ద్వారా ఇలాగున చెప్పుచుండవలెను: ప్రభువా, నీవే నా దహన బలి, నీవే నా సమాధాన బలి, నీవే నా పాప పరిహారార్థ బలి, నీవే నా అపరాధ పరిహారార్థ బలి, నీవే నా నైవేద్య బలి. మూడవదిగా ప్రధాన యాజకుడు ఎవరు దేవుని చిత్తమును కనుగొనవలనని కోరుదురో వారికి సహాయం చేయును. అతని రొమ్ము మీది న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను 2 రాళ్ళుండును. ఆ 2 రాళ్ళు ద్వారా అతడు దేవుని చిత్తమును కనుగొనును. ఈ 2 ప్రశస్తమైన రాళ్ళు ఎలాగును పని చేయనో ఎవరునూ ఎరుగరు గాని వీటి సహాయం ద్వారా ప్రధాన యాజకుడు దేవుని చిత్తమును తెలుసుకొనును. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు. ప్రభువైన యేసుక్రీస్తే మనలో నివసించుచున్న మన గొప్ప పరలోక ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.